చెప్పండి స్వామి, ఒక రాయి తీయాలి స్వామి. ఏం రాయి? ఒక నిమిషం, అన్ని డీటెయిల్స్ ఇవ్వటం కుదరదు బ్రదర్. అదొక పాతకాలపు రాయి అనుకోండి. ఇలా చెప్తే ఎలా కనబడతారు? కనీసం స్వామి, రాయి అంటే అంటే ఆ మరకతమణి కోసమే నా దగ్గరకు వచ్చారనమాట. స్వామి, ఇప్పుడు నేను మీకేం చేయాలి? అదే మరకత మణిని ముట్టుకుని వాళ్ళందరూ చచ్చిపోతున్నారని భయపడుతున్నారు స్వామి. అది తీద్దామని ఫిక్స్ అయిపోయాం. అందుకే మిమ్మల్ని కలిసి దాన్ని ముట్టుకున్నా మాకేం కాకుండా ఒక యంత్రం అయినా మాకు ఇవ్వాలి స్వామి. అదే కానీ ఫీలింగ్ యంత్రమా? విక్రమాదిత్యుడంటే అంత ఆషామాషి అనుకున్నారా? తమరు బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు. నీకు అర్థం కాలేదు. ఈ రూమ్లో ఎంతమంది ఉన్నారు? ముగ్గురు ఉన్నాం, కనిపించలేదా? ఇది చేతిలో పెట్టుకుని చుట్టూ చూడు. ఈ రూమ్లో వందల సంఖ్యలో ఆత్మలున్నాయి. వీళ్ళందరూ మరకతమణిని ముట్టుకొని చచ్చిపోయిన వారే. నువ్వెప్పుడైతే మరకతమణిని ముట్టుకోవాలని నిర్ణయించుకున్నావో అప్పటి నుంచి నీ చుట్టూ ఉన్నారు. నీ మరణం కోసమే ఎదురు చూస్తున్నారు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు వెతుకుతున్నటువంటి విషయం సాధారణమైంది కాదు. మరి దాన్ని తీసుకోవడానికి వేరే దారి లేదా సమీ? రే, టైం అవుతుందిరా. త్వరగా మంత్రం చెప్పి నాలుగు మీద సూది గుచ్చుకోబుచ్చే. నాకు బ్యాక్ మీద ఇంజక్షన్ ఇస్తేనే తట్టుకోలేను మావా. ఇంకా నాలుగు మీద అంటే అందులోనే ఆత్మరా. రే, ఆత్మ అయినా నీళ్ళు దొరికిపోతుందా? నిమ్మకాయలోనే దొరికిపోతుంది. బుచ్చే, గుచ్చుకోరా. గుచ్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ నేను మ్యాథ్స్లో కొంచెం వీక్. ఆ మంత్రాన్ని నేను కరెక్ట్గా 1000 సార్లు చెప్పలేను. ఎందుకు భయపడి చేస్తావు? సరే, నేనే గుచ్చుకుంటా. బుచ్చే, ఈ 132 మందిలో ఎవరిని పిలుద్దారా? ఏదో జ్యువెలరీ షాప్ ఓపెనింగ్కి హీరోయిన్ పిలుస్తున్నాడు, తెగ ఫీల్ అవుతున్నావు. ఎవడొకని హే, మా మామని పిలిస్తే పోలా? ఎవడాడు? అదే చెప్పాను కదరా, మా ఫ్యామిలీలో ఒక ఆయన మరకతమణిని ముట్టుకొని చచ్చాడని. అవునరా? ఆయన్ని పిలిస్తే బాగుంటుంది. ఆయన పేరేంటి? సుబ్బారావు. సుబ్రహ్మణ్యం శంకర్. రే, ఆయన పేరు మొదట్లోనే ఉందిరా. ఒకవేళ ఫస్ట్ బ్యాచ్లోనే అవుట్ ఏమో. అంటే నీ మావయ్య అంటున్నావు మరి. రే, తెలియని ఆత్మ దేనో పిలవడానికన్నా ఈయన పిలిస్తే పోలా? ఇక్కడెక్కడ దొరుకుతున్నాడు బేవర్స్గా. సుబ్బారావు. అర్ధరాత్రి 1 గంటకి మరకతమణిని ముట్టుకొని చచ్చిపోయిన ఈ ఆత్మల్లో ఒకటి మీకు సహాయం చేయటానికి నేను చెప్పిన మంత్రం 1000 సార్లు జపించి నాలుకని సూదితో గుచ్చి రక్తంతో నిమ్మకాయని తడపాలి. అలా తడిపితే ఆత్మ ఇందులోకి ప్రవేశిస్తుంది. దానికి నిదర్శనంగా ఈ నిమ్మపండు 3 సార్లు తిరిగి ఆగుతుంది. ఇది చేతిలో పెట్టుకుంటే మీ ప్రాణాలకి ఎటువంటి ఆపద రాదు.
3 సార్లు తిరుగుతుందని చెప్పాడు, మూమెంటే లేదు. అయ్యో, మన రామదాస్ అన్న హఠాత్తుగా హార్ట్ అటాక్తో చనిపోయారు. మీ ఫోన్ ట్రై చేశాను, స్విచ్ ఆఫ్లో ఉంది. ఇంట్లో ముసలిది ఒంటరిగా ఉంది. వచ్చేయండి, త్వరగా వచ్చేయండి.